మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను నిజముగా ప్రేమిస్తున్నాను. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? నువ్వు నిజంగా నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం నిజముగా మొరపెడతాం. ఈ లోకంలో చాలా మంది కూడా అవసరతల కొరకు మొరపెడుతూ ఉంటారండి, అవునా కదా? సమస్యల కొరకు మొరపెడుతూ ఉంటారు, ఉద్యోగాల కొరకు, వ్యాపారం కొరకు, కుటుంబాల కొరకు, మానసికమైన ఒత్తిడి కొరకు, అవసరతల కొరకే ప్రార్థిస్తూ ఉంటారు. తర్వాత కార్యం పొందుకున్న తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరో తెలియదు. నాకు అన్ని కావాల్సిన ప్రతిదీ నేను అన్ని సమృద్ధిగా పొందుకుని ఉన్నా, దేవునికి ఇప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరము లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ సహోదరుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతిదీ మనం దేవుని అడగాలి, ప్రతిదీ పరిశుద్ధ ఆత్మదేవుని ఎదుట మనం అడిగి పొందుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన సజీవుడు అండి, నీ కోసం నా కోసం మరణించిన సజీవుడు. నేను తల్లిదండ్రుల్ని కొద్ది వరకు నేను ప్రేమిస్తూ ఉంటాను, నీ వివాహం వరకు ప్రేమిస్తూ ఉంటాను, నీ స్నేహితులు, నీ బంధువులు నీకు ఉన్న ధనమును బట్టి ప్రేమిస్తూ ఉంటారు, నీ స్నేహితులైన నీ బంధువులైనా నీవు ఉన్న హోదాను బట్టి ప్రేమిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు లేమిలో కూడా దేవుడు మీరు ప్రేమిస్తానండి. నువ్వు లేని పరిస్థితిలో, నువ్వు ఉన్న పరిస్థితిలో, నువ్వు కురిగిపోయిన సమయంలో, అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా అనాథగా ఉన్న పరిస్థితిలో పరిశుద్ధ ఆత్మదేవుడు నేను హత్తుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు తెలియక అనేకమైన వారు అనేకమైన స్థలాలకు పరిగెడుతూ ఉన్నారు. ఈ మాటలు తెలుసుకోక అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి పరిశుద్ధ ఆత్మదేవుని అవమానపరిచేవారుగా ఉంటున్నారు. కానీ దేవుడి మధ్యాహ్న సమయంలో ఈ ఉపవాస దినం రోజు దూర ప్రాంగణం నుండి వచ్చిన నీతో నాతో మాట్లాడుతున్నమాట, నిజముగా నువ్వు మొరపెట్టు, విశ్వాసంతో మొరపెట్టు, పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు జయించబోతున్నావు నీ శ్రమల నుండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు, నీ స్నేహితులు నీ కొరకు ఎవ్వరూ మరణించలేదు. మన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ మ్రానిపై మరణించడం జరిగింది. నువ్వు చేసిన పాప దోషముల పట్ల ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళు ఉన్నారు, కానీ నీ కోసం మరణించి మరలా తిరిగి లేచిన వారు ఎవరు లేరండి. కానీ పరిశుద్ధాత్మ దేవుని మరి జీవగ్రంథ మనతో సుట్టిన తెట్టగా మాట్లాడుతుంది ఏంటంటే, నీ కోసం నా కోసం ఆ పాపపు కల్వరి రక్తముల దేవుడు కాచి ఉన్నాడు. ఎందుకంటే 5 మేకలతో దేవుడు ఆ శిలువ మధ్య వేలాడుతున్నాడండి. ఈ లోకంలో ప్రతిదీ మన కోసం సహాయం చేసే స్నేహితులు ప్రేమిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవసరతను బట్టి మనకి సహాయం చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా నిత్యము నువ్వు నడిచే నడకలో, నువ్వు చూసే చూపులో, నువ్వు పట్టుకున్నప్పుడు, లేచినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ లేఖనం చెప్తూ ఉన్నది, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడిని నమ్మకంగా ప్రార్థించడం ప్రారంభిస్తావో, నువ్వు లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా, నువ్వు పొలంలో, నీ పాటలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, ప్రతి దానిలో కూడా దేవుడు నిన్ను దీవిస్తాడని వాక్యం సెలవిస్తుందని. ఎప్పుడైతే తెలుసా, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని లేఖనం చెప్పిన రీతిగా విశ్వాసంతో కన్నీటితో నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తావు, దేవుడు జవాబిపోతున్నాడని. ఎందుకంటే యేసేపును చూసినట్లయితే అన్నలు విడిచిపెట్టేశారు. తనకి చాలా మంది సహోదరులు ఉన్నారు, అయినా సరే తనని ఒక్కడిగా విడిచిపెట్టేసి ఒక గుంటలో తను వేరే వాళ్ళకి అమ్మి వేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే తన విశ్వాసాన్ని కోల్పోలేదండి. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్మిన దేవుడు నా సహాయకుడు, నేను నమ్మిన దేవుడు నాకు మేలు కలగజేసే దేవుడు, మార్గం చూపించే దేవుడు అని తను మోకరించి ఆ త్రొవ్విన గుట్టల నుండి కూడా ప్రార్థించడం ప్రారంభించినాడు. అయినా సరే దేవుడు విడిచిపెట్టలేదండి. బహు గొప్ప మరి అధికారిగా, మరి ఆ ప్రాంగణానికి అధికారిగా దేవుడు నియమించున్నాడు. అన్నలు తెలియని రీతిగా తన ఎదుట మోకరలు చేసి ఉన్నాడండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరిశీలన చేస్తూ మళ్ళీ పరిశోధించే దేవుడు. నన్ను ఎవరు చూస్తున్నా, నేనే ప్రాంగణానికి వెళ్ళినా, నేనే స్థలంలో ఏ నడక నడిచినా, నేను ఏం మాట్లాడినా దేవుడు నన్ను చూడట్లా, ఎవరు నన్ను చూడట్లా మనుషులు అని నువ్వు ఒంటరిగా నువ్వు చేయకూడని పనులు చేస్తున్నావేమో, మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నావేమో, చూడకూడని దృశ్యాలను చూస్తున్నావేమో, నడవలేని స్థలానికి నడిపింపబడుతున్నావేమో. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు కీర్తనల గ్రంథంలో, నువ్వు మాట్లాడినా, నువ్వు నడిచినా, నువ్వు ఏ పని చేసినా సరే నిన్ను నేను
ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే